బెండకాయ పులుసు, బెండకాయలు కలుగుతుంది. ఒకటి చూపిస్తే చాలు కదా పోయాడు. అన్నీ ఇలానే కోసుకోండి. అన్నీ ఇలాగే వేసుకోండి. మొత్తం కొద్దిగా పెద్ద ముక్కలు తీయాలి. నీట్గా కలుపుకున్నాం 2 times. కుదురు చూసుకుంటూ పోసుకోండి. బెండకాయలు పడేయండి. ముదిరి బెండకాయలు పాడేయండి. లేకపోతే బాగుంటాయి పులుసుకి. మరీ పెద్దగా ఉంటే మరీ చిన్నగా అవుతుంది. మీడియంగా పులుసు. ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకోండి. తర్వాత పోపు అయిన తర్వాత బెండకాయలు కోసుకోండి. ఫస్ట్ ఉల్లిపాయలు కోసి పోపు స్టార్ట్ చేసిన తర్వాత బెండకాయలు కొయ్యడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకోండి. ఫ్యాన్ బండి. ఈ పులుసులో బెండకాయ పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఎక్కువగా కోసుకోండి ఉల్లిపాయలు. తర్వాత పోపు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దానికోసం కడాయి స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ ఆన్ చేసిన తర్వాత కడాయి కొంచెం వేడెక్కినాక అందులో నూనె వేయండి. ఉల్లిపాయలు కొయ్యడం అయిపోయింది. ఇప్పుడు పోపు స్టార్ట్ చేస్తాము. పోపులోకి కావాల్సిన సామాగ్రి. ఫస్ట్ నూనె వేయండి. తగినంత నూనె. ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు, నూనె ఎక్కువ లైక్ చేసే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. కానీ తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయడం స్టార్ట్ చేయాలి. ఈ కూరలోకి చాలా ముఖ్యమైనది వెల్లుల్లి. వెల్లుల్లిగా వేసేస్తే చాలా టేస్ట్ ఉంటాయి ఈ కూరలో. అలాగే కరివేపాకు ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆనియన్స్ కూడా చాలా ఎక్కువ అవసరము. నూనె వేడెక్కింది. వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేయాలి. తర్వాత ఆవాలు. జీలకర్ర కొంచెం వేగినాక చిటపటలాడిన తర్వాత ఆవాలు వేయాలి. ఇప్పుడు ఆవాలు వేయండి. ఆవాలు వేసిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, కొంచెము మెంతులు కూడా వేయండి. ఒక 5 లేక 6 మెంతులు వేయండి. ఎక్కువ అవసరం లేదు. ఇవి వేగుతూ ఉన్నప్పుడే వెల్లుల్లి కొంచెము దంచి వేయండి. మీ మీద పడకుండా చిటపటలాడుతూ. అవి అయిపోయిన తర్వాత కరివేపాకు వేసి ఇది పసుపు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఇమ్మీడియట్గా మూత పెట్టేయండి. కరివేపాకు వేయగానే మీ మీద పడకుండా, చిల్లి పడకుండా నూనె. తర్వాత ఆనియన్స్ వేసి మూత పెట్టండి. వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు.
బెండకాయలు ఈ లోపల ఇవి వేగుతున్న టైంలో బెండకాయల్ని కట్ చేసుకోండి మొత్తము. ఇందాక మొదలు పెట్టాం కదా, ఇప్పుడు మొత్తం బెండకాయలు కట్ చేస్తాము. మా అమ్మగారు ఎక్కువ మాట్లాడలేరు కాబట్టి నేను వాయిస్ ఓవర్ మాట్లాడుతున్నాను తన బదులు. తను పని చేసుకుంటూ మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే ఇది తన ఫస్ట్ వీడియో. అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్, ఎంకరేజ్ హర్. పురుగులు చూడడానికి ప్రతిదీ పురుగులు చూసుకొని వేయాలి కాబట్టి ఇలా కోస్తున్నాం, డైరెక్ట్గా దాని మీద పెట్టి కోయట్లేదు. ఆ బోర్డు మీద పెట్టి కట్ చేయట్లేదు. పైన ఏదో కాల్ వస్తుంది.